హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. దేవునికి మహాకృపను బట్టి మరొక చక్కటి రోజు, దీవెనకరమైన రోజు, నూతనమైనటువంటి వాత్సల్యత చేత మనకి ఇవ్వబడింది. ఈ నూతనమైనటువంటి దినములో దేవుని యొక్క వాత్సల్యత మరొక పర్యాయము నూతనంగా మనకు అనుగ్రహించబడింది. అంటే నిన్న ఉన్నటువంటి వాత్సల్యత వేరు, ఈరోజు ఉన్నటువంటి వాత్సల్యత వేరు. నిన్న ఉన్నటువంటి వాత్సల్యత కంటే కూడా ఈరోజు ఉన్నటువంటి వాత్సల్యత నూతనమైనది. కాబట్టి నూతనమైన వాత్సల్యత చేత మనకి మరొక రోజు ఇవ్వబడుతూ ఉండగా ఈ రోజును మనం పొందుకుని ఉన్నాం. ఈ రోజులో మరి శ్రేష్టమైనటువంటి వాత్సల్యత దాగి ఉందన్న సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నిన్నటి వరకు మీ యొక్క జీవితంలో, మీ బ్రతుకులో ఒకవేళ భారభరితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, వేదనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, శ్రమ అనుభవించినటువంటి పరిస్థితులు ఉన్నాయా, మరి నలిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు మళ్ళా మీకు అనుగ్రహించాడు నూతనమైనటువంటి వాత్సల్యత చేత. కాబట్టి ఈ వాత్సల్యతలో మరి నిన్నటి పరిస్థితులు ఉండకపోవచ్చు, నిన్నటి భారం ఉండకపోవచ్చు, నిన్నటి దుఃఖం ఈరోజు ఉండకపోవచ్చు, నిన్నటి శ్రమ ఈరోజు ఉండకపోవచ్చు, నిన్న ఉన్నటువంటి ప్రయాస ఈరోజు ఉండకపోవచ్చు, నిన్న ఉన్నటువంటి కష్టం ఈరోజు ఉండకపోవచ్చు, నిన్న నలిగిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ నూతనమైన వాత్సల్యతలో నీ కొరకు ఏమి ఇవ్వబడిందో దాని కొరకు వెతికే ప్రయత్నం చేయాలి. ఈ దీని వాత్సల్యత ఏమిటో ఒకసారి మనం ఆలోచన చేస్తే 55వ కీర్తనలో 22వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఈరోజు నీకు ఇవ్వబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాక్యము నీతో మాట్లాడతాం. ఈ వాక్యములో దేవుని యొక్క వాత్సల్యత దాగి ఉంది. ఈ నూతనమైన వాత్సల్యత నీకు ఒక అభయాన్ని ఇస్తుంది, నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నీకు ఒక చక్కటి ఆదరణ కలిగించేసేటటువంటి వాక్యాన్ని ఈ వాత్సల్యత ద్వారా అందిస్తోంది. ఏమిటండి అది అంటే, నీ భారము యెహోవా మీద మోపం. నిన్నటి వరకు భారము కలిగి ఉన్నావా? నీ ఒక్కడమే మోసేటటువంటి ఆ భారము నువ్వు ఒక్కడవే మోసేటటువంటి పరిస్థితి ఉందా? ఆ భారము నువ్వు ఒక్కడవే మోయలేక నలిగిపోతున్నావా, కృంగిపోతున్నావా? ఆ భారము నీకు మించినటువంటి భారముగా ఉన్నదా? ఆ భారము నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నదా? ఆ భారము వలన నీ యొక్క పరిస్థితి అంతా కూడా తారుమారైపోతూ ఉన్నదా? ఆ భారం వలన నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావా? ఆ భారం వలన నువ్వు మరి నిలబడలేక కూర్చోలేక నలిగిపోతూ ఉన్నావా? ఆ భారం వలన మరి నీ యొక్క పరిస్థితులన్నీ కూడా ఇబ్బందికరంగా మార్చబడ్డాయా? ఆ భారము నువ్వు కలిగి ఉండడం వలన నీ ఆలోచనలు పనిచేయటం లేదా? ఆ భారము నువ్వు కలిగి ఉండడం వలన భవిష్యత్తు ఏమవుతుందనేటువంటి ప్రశ్నార్థకంగా నీ యొక్క భవిష్యత్తు ఉందా? ఈ భారము కలిగి ఉండడం వలన మరి నా యొక్క స్థితి ఏమవ్వబోతుందో, నా కుటుంబ పరిస్థితి ఏమవ్వబోతుందో, నా పిల్లలు ఏమవ్వబోతున్నారని మరి నువ్వు తర్జన భర్జన పడి దిగులుతోనూ, బెంగతోనూ, భీతితోనూ, భయముతోనూ బ్రతుకుతున్నావా? ప్రియ సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము నూతనమైన వాత్సల్యతో నీతో మాట్లాడుతుంది. నీ ఒక్కడవేది మోయిన అవసరం లేదు. నీ భారము యెహోవా మీద మోపుము అంటే, నీ భారము తీసుకెళ్ళి నువ్వు మోస్తున్నటువంటి భారం ఏదైతే ఉందో, నువ్వు అనుభవిస్తున్నటువంటి భారం ఏదైతే ఉందో, ఏదైతే భయపడుతూ ఆ భారమును నువ్వు మోస్తూ ఉన్నావో, ఆ భారము తీసుకెళ్ళి ఆయన మీద మోపమంటున్నాడు. అంటే నీకు అర్థమవడం కోసం ఒక మాట చెప్తా. ఒక బియ్యపు బస్తా, ఒక 100 కేజీల బియ్యపు బస్తా, లేదా 75 కేజీలు, లేకపోతే 50 కేజీల బియ్యపు బస్తా నువ్వు మోస్తూ ఉన్నావు. ఆ బియ్యపు బస్తా మరి బరువైనది. బియ్యపు బస్తా అంటే మరొక అర్థం వస్తుందేమో కానీ, బియ్యపు బస్తా కంటే కూడా ఏదో బరువు మోస్తూ ఉన్నావు, ఒక బండరాయి మోస్తూ ఉన్నావు. ఈ బండరాయితో మోస్తున్నటువంటి పరిస్థితి, ఈ బండరాయి వలన నువ్వు అడుగు తీసి అడుగు ముందుకు వేయలేకపోతున్నావు. ఈ బండరాయి యొక్క భారం వలన నీ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. ఈ బండరాయి యొక్క
బరువు వలన నీ ఆలోచనలు పనిచేయట్లేదు. ఈ బండరాయిక భారం వలన నీ ఆలోచనలన్నీ కూడా ఈ భారం మీద ఉన్నాయి. ఈ బరువును ఎవడో కూడా నీకు సహాయం చేయడానికి కానీ లేదా దాన్ని షేర్ చేసుకోవడానికి కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అలాంటి భారము నువ్వు కలిగి ఉన్నావు. వీడి దగ్గరికి వెళ్తే ఈ బరువులు మన మీద పెడతాడరా, ఈ భారం అంతా మన మీద పెడతాడరా, మనం ఎక్కడ భరిస్తాంరా అని చెప్పి నీ దగ్గరికి రావడమే మానేశారు చాలామంది. నీకున్నటువంటి అప్పుల సమస్య అవ్వచ్చు, నీకున్నటువంటి అనారోగ్యకరమైన పరిస్థితులు అవ్వచ్చు, నీకున్నటువంటి ఉద్యోగం లేమి స్థితి అయి ఉండవచ్చు, నీ బ్రతుకుల్లో దీవెన లేనటువంటి పరిస్థితులు అయి ఉండొచ్చు. వీడి దగ్గరికి వెళ్తే ఈ దరిద్రం మనకు కూడా అంటుకుంటుందిరా అని చెప్పి రావడం కూడా మానేశారు. అలాంటి బరువులు, అలాంటి భారం నువ్వు మోస్తూ ఉన్నావా? ఇప్పటి వరకు ఇదే బరువు, ఇదే భారముతో భర్జన పడతా ఉన్నావా? ఇక నేను మోయలేను, నా వల్ల కావట్లేదు, ఇక నా పరిస్థితి ఎలాగైపోయింది, ఏంటి ఈ బ్రతికింతేనా అనేటువంటి నిరాశ నిస్పృహలు నీళ్ళు అలుముకున్నాయా? ఈరోజు నూతనమైన వాత్సల్యతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదైతే మోస్తున్నావో భారము నా మీద మోపు, యెహోవా మీద మోపు. నువ్వు ఎంత భారము మోస్తున్నావు అంటే 100 కేజీల రాయి నువ్వు మోస్తున్నావు, 100 కేజీల రాయిని తీసుకొచ్చి ఆయన మీద మోపే. ఆయన 100 కేజీలు కాదు, 1000 కేజీల భారమైన మోయగల సమర్థుడు ఆయన. టన్నుల భారము మోయగల సమర్థుడైన. కాబట్టి నీ 100 కేజీల భారము ఆయనకి పెద్ద విషయం కాదు, నథింగ్. ఆయనకి అది నథింగ్. నువ్వు చేయవలసిందల్లా ఏమిటంటే నీవు మోస్తున్నటువంటి ఈ భారమైనటువంటి ఈ రాయిని తీసుకెళ్ళి ఆయన మీద అలా మోపాలి, జస్ట్ అలా మోపాలంతే. ప్రభువా నీ మీద మోపుతున్నానయ్యా అని అలా మోపు చాలు. వెంటనే ఆయన ఆ భారం అంతటిని ఆయన తీసుకుని తన భుజాల మీద పెట్టుకుంటాడు. అప్పుడు నీవేమవుతుందో తెలుసా? నీకు తేలికైపోద్ది. నీ మీద భారమే ఉండదు, నీ మీద బరువే ఉండదు. నీ బ్రతుకంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటావు, ఒక్కసారిగా శ్వాస ఎంతో స్వేచ్ఛనిస్తుంది. ఎంత అమ్మయ్య అనేటువంటి ఫీలింగ్, ఆ అనుభూతి నువ్వు వెంటనే పొందుకుంటావు. ఎప్పుడు నువ్వు భరిస్తున్నటువంటి భారం అంతటిని ఆయన మీద మోపినప్పుడు. ఆయన అంటున్నాడు, ఈ నూతనమైన వాత్సల్యతతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీ భారం అంతటిని నా మీద మోపు. ప్రియ సహోదరుడా, ఈ క్షణం వరకు నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో ఆయన మీద మోపు. బాధ ఏదైతే ఉందో దాని మీద ఆయన మీద మోపు. ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని ఆయన మీద మోపు. బ్రతుకు ప్రశ్నార్థకంగా ఉందా ఆయన మీద మోపు. భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందా ఆయన మీద మోపు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ త్రోవ సరళం చేయబడుతుంది. నీ త్రోవ తిన్నగాను నిబ్రముగాను చేయబడుతుంది. నీ బరువైన స్థితి ఒక్కసారిగా తేలిక చేయబడుతుంది. మరి నలిగిపోతున్నటువంటి నీ పరిస్థితి ఒక్కసారిగా తెప్పరిల్లా చేయబడుతుంది. అమ్మయ్యా అనేటువంటి అనుభూతిలోనికి నువ్వు నడిపించబడతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన అంటున్న మాట ఏమిటంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఎవడు నీ దగ్గర రాడు. నీ అప్పును షేర్ చేసుకోవడానికి ఎవడు రాడు. నీ డైలీ ఖర్చులో ఇబ్బంది పడుతున్నావా, ఎవడు నీకు షేర్ చేసుకోవడానికి ఎవడు రాడు. చివరికి సొంత వారు అనుకున్న వారు కూడా రారు, స్నేహితులు అనుకున్న వారు కూడా రారు. అప్పటి వరకు ఆత్మీయతతో ప్రేమ అనురాగాలు పంచుకునేటువంటి తోటి సహోదరులు అంటావు, తోటి విశ్వాసులు అంటావు, వారు కూడా రారు, నిజంగానే రారు. కానీ ఎవరు వస్తారంటే, నీ దేవుడు అంటే యెహోవా వస్తాడు, ఆదుకుంటాడటండి. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. అది ఎంతటి భారమైన స్థితి అయినా ఆదుకుంటాడు, ఎంత బరువైన స్థితి అయినా ఆదుకుంటాడు, ఎంతటి శ్రమకరమైన పరిస్థితి అయినా ఆదుకుంటాడు, ఎంతటి కష్టకరమైన పరిస్థితి అయినా ఆదుకుంటాడు, ఎంతటి శోధనకరమైన పరిస్థితి అయినా ఆదుకుంటాడు, ఎలాంటి చీకటికరమైన పరిస్థితులైనా ఆదుకుంటాడు. గాఢాంధకారపు లోయలలో ఆయనను ఆదుకుంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకని గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, నీ అపాయమునకు భయపడని దావీదు అంటున్నాడు కదా. కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా ఆదుకుంటాడు. ఈ ఉదయమున ఈ వాత్సల్యతతో కూడినటువంటి వాక్యము నీకు దారిని చూపిస్తుంది, నీకు త్రోవను చూపిస్తుంది. నీ బరువులను మోయగలవాడు ఒకడున్నాడని నీకు మరి ఆ ఇబ్బందుల్ని షేర్ చేసుకోవడానికి ఒకడున్నాడని నీకు తెలియపరుస్తోంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు వెంటనే చేయవలసింది ఏంటంటే, ప్రభువా నా భారం నీ మీద మోపుకుంటున్నానయ్యా. అది ఎలాంటి భారమైనా నీ మీద మోపుకుంటున్నానయ్యా, ఎలాంటి పరిస్థితి అయినా నీ మీద ఒప్పుకుంటున్నానయ్యా. ఆయన నిన్ను తప్పగా ఆదుకుంటాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఈ ఉదయకాల సమయంలో
దేవునికి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న మాట, ఈ క్షణం వరకు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి మరి ప్రతికూలమైనవన్నీ కూడా ఆయన మీద మోపు. కష్టతరమైనవన్నీ కూడా ఆయన మీద మోపు. భారభరితమైనవన్నీ కూడా ఆయన మీద మోపు. ప్రయాసపడి భారము మోసుకుని చిన్న జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు ఆయన. విశ్రాంతిని కలుగు చేసే దేవుని మీద మోపు. నువ్వు నెమ్మదైపోద్ది, నువ్వు తేలికైపోతావు, ఊపిరి పీల్చుకోగలుగుతావు, స్వేచ్ఛగా ఉండగలుగుతావు, హాయిగా అడుగులు వేయగలుగుతావు. భవిష్యత్తు అంతా కూడా తడబడకుండా నిలకడగా కొనసాగుతుంది. గమ్యం వరకు వెళ్ళగలుగుతావు, గమ్యాన్ని చేరుకోగలుగుతావు, విజయ పదములో నువ్వు నిలబడగలుగుతావు. ఇది వరకు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండదు. ఈ పరిస్థితి కొత్తగా ఉంటుంది. ఈ పరిస్థితి వాత్సల్యతతో కూడుకున్నదై ఉంటుంది. ఇది వరకు నిన్ను చూసిన వాడు అంటాడు, అయ్యో వీడి పరిస్థితి ఏంటి, ఎంత అద్భుతంగా మార్చబడింది అంటాడు. ఇది వరకు నిన్ను చూసి భయపడిన వాడు ఇప్పుడు నీతో స్నేహం చేయాలని ఆశపడతాడు. ఒకప్పుడు నీ దగ్గర రావడానికి భయపడి వీడు బరువు నేను ఎక్కడ పోయాలని దూరం అయిపోయిన వాడు ఇప్పుడు నీతో జతకట్టాలని చూస్తాడు. పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి, తారుమారు అయిపోతాయి. అయితే నీ భారము యెహోవా మీద మోపు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. యెహోవాను వీడు ఆనుకున్నాడు కాబట్టి ఇతడు ఆదుకునబడ్డాడు అని సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉంటే, ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరైతే నిన్ను బట్టి భయపడతారో వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. నమ్మితే నా ప్రార్థనలో ఏకీభవించు. ప్రభా సహాయం దయచేయండి. ఈరోజు నూతనమైన వాత్సల్యతో మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఇవ్వబడినటువంటి ఈ రోజులో నూతనమైన వాత్సల్యత దాగి ఉంది. ఈరోజు నీ వాక్యము, నీ కృపావాక్యం మాతో మాట్లాడుతుంది. మా భారమంతటిని మీ మీద మోపమంటున్నావయ్యా. అప్పుడు నీవు ఆదుకుంటానంటున్నావు. మోపితే నేను ఆదుకుంటానంటున్నావయ్యా. ఇదిగో ప్రభా, మా భారములన్నిటినీ మీ మీద పెడుతున్నాం. మా స్థితిగతులు, ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు, కొలిమి లాంటి కష్టాలు ఇవన్నీ మేము భరించలేకపోతున్నామని ఎవరైతే వేదన పడుతూ, శ్రమ పడుతూ, ఇబ్బంది పడుతున్నారో, ఈ దిన వాక్యపు వాత్సల్యతను బట్టి, నూతనముగా ఇవ్వబడినటువంటి వాక్యపు వాత్సల్యతను బట్టి ఇదిగో ప్రభా, వారి యొక్క భారములన్నిటినీ కూడా మేము మీద మోపుతున్నాం. అయ్యా, అట్టి వారిని ఆదుకోండి. అట్టి వారిని ఇదిగో నైనా బంధకాల నుండి విడిపించండి. ఇదిగో ప్రభా, నీ యొక్క వాత్సల్యతను బట్టి ఇదిగో ప్రభా, వారు స్వేచ్ఛను పొందుకొని, బంధకాల నుండి విడుదల పొందుకొని, ఇదిగో ప్రభా, నా దేవుడు నా పక్షంగా చేశాడని సాక్ష్యాన్ని వారు కలిగి ఉంటకు సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.